10వ తరగతి ప్రశ్నాపత్రంలో సృజనాత్మక అంశాల్లో ఇంటర్వ్యూ లేదా ప్రశ్నావళిని గురించి ప్రశ్నలు ఇస్తారు. దాని గురించి మనం మార్కుల కేటాయింపు ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్వ్యూ లేదా ప్రశ్నావళి, దీనికి కనీసం 10 ప్రశ్నలు రాయాలి. ఇది రాసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు. మొదటిది వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రశ్నలు, దీనికి 1 మార్కు కేటాయించారు. రెండవ అంశం విషయగత ప్రశ్నలు, అంటే ఆ వ్యక్తిని విషయానికి అనుగుణంగా ప్రశ్నలు వేయాలి, దానికి 2 మార్కులు కేటాయించారు. మూడవది ప్రశ్నల క్రమం అనుసంధానం, దీనికి 1 మార్కు కేటాయించారు. అంటే ప్రశ్నల క్రమం వరుసగా రావాలి, విషయానికి తగిన విధంగా రావాలి. నాలుగవది అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు, అంటే మనం రాసేటప్పుడు ఏ విధమైన అక్షర దోషాలు రాకుండా రాసుకోవాలి. ఈ విధంగా రాసినట్లయితే మనకి 10వ తరగతి ప్రశ్నపత్రంలో 5 మార్కులు ఉండేటువంటి ఇంటర్వ్యూ లేదా ప్రశ్నావళిని మనం విజయవంతంగా పూరించగలుగుతాం.